ఈ ఎముకల సమస్య ప్రతి వయసు వారిని బాధిస్తున్నాయనేది ఒక్కొక్క వయసులో ఒక్కొక్క ప్రాబ్లము సర్ఫేస్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. పుట్టినప్పటి నుంచి చిన్నపిల్లలు ఎదిగే వయసులో వచ్చే ఎముకల్లో బలహీనతని రికెట్స్ అని కానీ ఆస్టియోమలేషియా అని కానీ అంటూ ఉంటామన్నమాట. ఎముకల్లో బలహీనతగా ఉండడం, మాల్ న్యూట్రిషన్ వల్ల, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల, విటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల ఆ ఏజ్లో వచ్చేది అవుతుందన్నమాట. కాస్త యుక్త వయసులోకి వచ్చిన తర్వాత బోన్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. గ్రోయింగ్ బోన్ పెయిన్స్ అంటాం. కొంతమందిలో ఎంతిసోపతీస్ అని వస్తాయి. ట్రాక్షన్ ఎపోఫైసిటిస్ అని వస్తూ ఉంటుంది. 16 నుంచి 18 ఏళ్ళు స్పోర్ట్స్ బాగా యాక్టివ్ ఆడే వాళ్ళలో మోకాలు ఎముక కింద టిబియల్ ట్యూబరాసిటీ దగ్గర, మోకాలు చిప్ప నుంచి వచ్చే కండరం అతుక్కునే దగ్గర బోన్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. దాన్ని ఆష్గుడ్ స్లాటర్స్ డిసీజ్ అని అంటూ ఉంటాం. సో దీనికి కారణం ఏంటంటే ట్రాక్షన్ ఎంతిసోపతి, ట్రాక్షన్ ఎపోఫైసైటిస్ ఎక్కువగా ఆడడం వల్ల. తర్వాత కాస్త వయసు పెరిగి ఏమవుతుందంటే అక్కడ నొప్పికి గల కారణం ఏంటంటే జాయింట్ లోపల కొంచెం అరుగుదల ఎర్లీగా స్టార్ట్ అవ్వడం, ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. లేదంటే కొంతమందిలో పటెల్లో ఫిమరల్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. మోకాలు చిప్ప వెనక భాగం మరిగిపోవడం. దీనికి ప్రధాన కారణాలు ఏమిటంటే తక్కువ టైంలో ఎక్కువ ఒత్తిడిని జాయింట్కి గురి చేయడము, లేదా ఎక్కువగా బరువు పెరగడము, జాయింట్ని ఎబ్నార్మల్ పోస్చర్లో పెట్టడము, విటమిన్ డి తక్కువగా ఉండడము, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడము, థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్లో లేకుండా ఉండడము, డయాబెటీస్, రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా యుక్త వయసులో వచ్చే మోకాలు నొప్పికి ఒక కారణం అవుతుంది అన్నమాట. ఇదే వయసులో కొంతమంది రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల కానీ, ఆస్తమా వంటి జబ్బులు, ఫిట్స్ వంటి జబ్బులు ఉన్నప్పుడు వాటికి సంబంధించిన మందులు వాడడం వల్ల ఎముకలు బలహీన పడిపోతూ ఉంటాయి. దీనిని ఆస్టియోపోరోసిస్ అంటాం. సో ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల అంటే జాయింట్ అరిగిపోవడం వల్ల కానీ, ఆస్టియోపోరోసిస్ వయసులో ఉన్న వాళ్ళకి కొన్ని మందుల వల్ల ఎముక బలహీనత పడడం వల్ల ఆస్టియోపోరోసిస్ రావడం వల్ల కూడా నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇట్లానే వయసు పెరిగిన తర్వాత ఆడవాళ్ళలో నెలసరి ఆగిపోవడం, అంటే మెనోపాజ్కి చేరిన తర్వాత స్వతహాగా ఈస్ట్రోజన్ హార్మోన్ లేకపోవడం వల్ల, ఒక ప్రొటెక్టివ్ హార్మోన్ లాంటి ఈస్ట్రోజన్ హార్మోన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎముకలు బలహీన పడిపోతూ ఉంటాయి. ఏ కారణం లేకుండా కేవలం వయసు రీత్యా. దానికి గల బోన్ పెయిన్స్ కారణం ఏంటంటే ఆస్టియోపోరోసిస్. సో ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ ఏ ఎముకకైనా రావచ్చు, ఏ జాయింట్కైనా కానీ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది రావచ్చు అనమాట. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే జాయింట్కి సంబంధించిన ఫిజియోథెరపీ పర్ఫెక్ట్గా చేయడము, జాయింట్ మీద పడే ఒత్తిడిని తగ్గించుకోవడము, జాయింట్ చుట్టూ ఉన్న కండరాల్ని బలపరచుకోవడము చాలా 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 ఇంపార్టెంట్. చిన్న వయసులో రికెట్స్ అనేది ఒక కారణం కావచ్చు, ఎముకలు అనేది నొప్పి రావడానికి. కాస్త పెరిగిన తర్వాత గ్రోయింగ్ పెయిన్స్, దాని తర్వాత ట్రాక్షన్ ఎపిఫైసైటిస్, దాని తర్వాత ఆర్థరైటిస్ ప్లస్ ఆస్టియోపోరోసిస్, దాని తర్వాత కూడా ఈ లక్షణాలు ఇంకా పెరిగిపోయి ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ అనేది కూడా రెండిటి వల్ల కూడా బోన్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. రెండిటికి వచ్చేది బోన్ పెయిన్ అయినా కానీ ఆస్టియో ఆర్థరైటిస్కి మనం పోయే అప్రోచ్ వేరు, ఆస్టియోపోరోసిస్కి మనం పోయే అప్రోచ్ వేరు అనమాట.